జీవితంలో కొన్ని క్షణాలు ఎంత బాధ పెడతాయో. నా మీదే నాకు కోపం వచ్చే క్షణాలు. వృద్ధాప్యంలో ఉన్న మనుషులను చూస్తుంటే ఎన్నో వృద్ధాశ్రమాలకు వెళ్ళాను. అక్కడ ఎంతోమందిని వృద్ధుల్ని చూస్తూ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళతో గడిపిన క్షణాలు. వాళ్ళు నన్ను చూడగానే 80-90 సంవత్సరాలు దాటిన వ్యక్తులు, సాయిబాబా వచ్చినట్టుంది అనేవాళ్ళు అంటుంటే వాళ్ళలో నాకు సాయిబాబా కనిపిస్తుంటే నా పరిస్థితి జీవితంలో ఒంటరితనం అయిపోతే, ఒంటరిగా మిగిలిపోతే, ఎవరూ పట్టించుకోకపోతే వాళ్ళందరినీ చూస్తుంటే నాకు అదే అనిపించింది. ఏమిటి మనిషి జన్మ, నా వాళ్ళు, కన్నవాళ్ళు, కన్న పిల్లలు అనే భావనలో మనం జీవిస్తూ ఉంటాం. ఎవరు ఎవరికి ఏమిటి, ఎంతవరకు అనేది నాకు అక్కడ ప్రశ్న అయింది. నా జీవితం మీద నాకే కోపం వచ్చిన క్షణాలప్పుడు నా జీవితం మీద నాకే కోపం వచ్చింది. కానీ మళ్ళీ కోపం కాదు, అది ఏంటిది, ఒక సంఘర్షణ. ఎలా ఇటువంటి వాటికి ఎక్కడ సమాధానాలు దొరుకుతాయి అనేది. వృద్ధాప్యం ఒక పసికంతుని, పసిపిల్లాడిని మనం చూస్తూ ఉంటాం. ఆ పసిపిల్లాడు అడిగే ప్రశ్నలకు ఒక్కొక్కసారి సమాధానాలు దొరకవు. ఆ పసిపిల్లలు అడిగే ప్రశ్నలకి. అలాగే చిన్నతనంలో తెలియక అడిగే ప్రశ్నలు ఒకలా ఉంటే, వృద్ధాప్యం మీద పడిపోయి 70-80 దాటిపోయిన వ్యక్తులు వాళ్ళు అడిగే ప్రశ్నలు నన్ను వాళ్ళు అడుగుతుంటే అక్కడ ఏమిటి వేదాంతం, ఏమిటి మేధస్సు, ఏంటి ఎన్లైటన్మెంట్. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు నా దగ్గర దొరకలేదు. ఏది పడితే అలా సమాధానం చెప్పే సమయం కాదు వాళ్ళ స్థితి. ఒక వ్యక్తి, నా పిల్లలు నన్ను ఎందుకు వదిలేశారు, నా పిల్లలకి నా మీద ఎందుకు ప్రేమ లేదు, మేము వాళ్ళని బాగానే పెంచాం కదా, మా శక్తి మేరకు వాళ్ళని పెంచాం కదా, ఎందుకు మమ్మల్ని ఇలా వదిలేశారు, మాకు అర్థం కావటం లేదు, ఈ ప్రశ్నకు మీరేమైనా సమాధానం చెప్తారా అని నన్ను అడిగితే ఏం చెప్తాం? వాళ్ళ 80 ఏళ్ల జీవితం వాళ్ళకి ఆ ప్రశ్నని ప్రశ్నగానే మిగిల్చింది, కానీ సమాధానం దొరకని స్థితి వాళ్ళది. కళ్ళ ముందు నా వాళ్ళు అనే ఒక్క వ్యక్తి కూడా లేని స్థితిలో వాళ్ళు పాపం. ఏం చెప్పాలి?
ఆ వ్యక్తిని, సుమారు 86 ఏళ్ళు ఉంటాయట ఆ వ్యక్తికి. అతనిని సమాధానం చెప్పలేక దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవటం తప్పితే, కన్నీళ్లతో కౌగిలించుకోవటం తప్పితే ఏం చెప్పను, ఏం సమాధానం చెప్పాలి? నా ప్రేమే సమాధానంగా నేను దగ్గరికి వెళ్ళి అలాగా కౌగిలించుకోగానే ఆయన నన్ను గట్టిగా పట్టుకుని పొగిలి పొగిలి ఏడుస్తుంటే ఎలా ఎలా తట్టుకోగలం? అది అలా వాళ్ళతో గడిపిన ఆ క్షణాలు గుర్తుకొస్తుంటే, ఏంటి జీవితం? దేనికోసం మనం? ఏంటి లక్ష్యాలు? ఎవరినో ఏదో ఉద్ధరిస్తామనుకుంటూ తిరుగుతూ ఉంటారే. మనమంతా కూడా వీళ్ళని ఉద్ధరిస్తాం, వాళ్ళని ఉద్ధరిస్తాం. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోకపోతే, తన పక్కనున్న వాళ్ళకి ప్రేమను అందించలేకపోతే, వాళ్ళకు అవసరమైన ప్రేమ తోడు అందించలేకపోతే, ఏమిటి శాస్త్రాలు, ఏమిటి టెక్నిక్లు, ఏమిటి ఈ సాధనలు, ఏమిటి ఇవన్నీ డ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఏమిటి పదాలు, మాటలతో గారడీలు చేసుకుంటూ చప్పట్లేమిటి, సన్మానాలేమిటి, ఎంత గోలేమిటి? ఒక్కొక్క వృద్ధుడి, ఒక్కొక్క తండ్రి, మన తండ్రి తల్లి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళ పక్కన నిలబడలేకపోతే, వాళ్ళ చేతిని మన చేతిలోకి తీసుకొని వాళ్ళని ఓదార్చలేకపోతే, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? కేవలం ప్రేమ. నా జీవితంలో గమ్మత్తుగా నా ప్రయాణం, జీవన ప్రయాణంలో 5 వ్యక్తులు నా జీవితంలో నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు. నా మీద నాకే సిగ్గుపడాల్సిన సందర్భాలు అవి. వాళ్ళు అడిగారు, నాకు మరణం ఎప్పుడు వస్తుందో చెప్పండి, నాకు మరణం కావాలి, ప్రసాదించండి అని వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్ప? మరణాన్ని కోరుకుంటున్నారు, జీవించలేకపోతున్నారు. వృద్ధాప్యం మీద పడిపోయింది. మాట్లాడే మనిషి లేడు, ప్రేమించే మనిషి లేడు. 2 ఆడవాళ్ళైతే జీవితంలో ఓడిపోయాం, ప్రేమలో ఓడిపోయాం, ప్రేమ కోసం పరుగు తీసి ఓడిపోయాం. ఒక్కరైనా మమ్మల్నిగా నన్నుగా ప్రేమించే వాళ్ళు దొరకలేదని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేదు. నాకు ప్రేమ ఇవ్వగలరా? ఎవరిస్తారు? మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు? మమ్మల్ని మేముగా ప్రేమించే వాళ్ళు ఎవరు? మమ్మల్ని ప్రేమించే వాళ్ళు దొరకరా, వస్తారా అని 80 ఏళ్ళు పైబడిన 90 ఏళ్ళు వస్తున్న వ్యక్తి నన్ను అడిగితే ఒక ఆవిడ ఏం చెప్పాలి అంటే, ప్రేమ కోసం సమాజంలో డబ్బులు, బట్ట, తిండి, ఇంకొకటి మనిషికి మనిషి ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వాల్సింది అసలైనది ఎవరు ఇవ్వలేకపోతున్నారు అనేది నాకు అక్కడ. తల్లి చిన్నప్పుడు ఎంత చక్కగా పెంచుతుంది, ప్రతి క్షణం ఒక స్నేహితురాలిగా, తండ్రి ఒక స్నేహితుడిగా, చిన్న పసికందు నుంచి పెద్దవాడిని చేస్తూ అడుగడుగులో చేయి పుచ్చుకుంటూ నడిపించి, వాళ్ళ ఆశలు, కోరికలు, వాళ్ళ భవిష్యత్తుని, పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎంత త్యాగం చేసి ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళు అటువంటి ప్రేమ స్వరూపులు, ప్రత్యక్ష దైవాలు, దేవుళ్ళు వాళ్ళు వృద్ధాప్యం వచ్చాక ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే ఎలా తట్టుకుంటారు? అంత అమాయకత్వంగా అడుగుతున్నారు వాళ్ళు, ఎంత అమాయకంగా జీవిస్తున్నారు.
తినటం చేత కాని వయసులా బట్టను ఒంటి మీద నిలబెట్టు కట్టుకుని దాన్ని చుట్టుకోవటం చేత కాని వయసు. 80-90 ఏళ్ళు దాటిన వాళ్ళని చూస్తుంటే వాళ్ళ తపన ఎవరైనా మమ్మల్ని ఆప్యాయతగా స్పర్శిస్తారా? ఎవరైనా మాతో ఆప్యాయతగా మాట్లాడతారా? మాకెవరున్నారు? ఒక్కరైనా మాతో పాటు మా కోసం ఉంటారా? ఆ ప్రశ్నలన్నీ అడుగుతుంటే కానీ ఏం చేయలేకపోయాను. నేనేం చేయలేను. వాళ్ళతో గడపటం తప్పితే నేనేం చేయలేకపోయాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ సాయి నామం పాడుకుంటూ వాళ్ళ మధ్యనే గడుపుతూ వాళ్ళు ఆనందంగా నవ్వుతూ ఉంటే చూస్తూ వాళ్ళకి పండు చక్కగా వలిచి వాళ్ళ దగ్గర చేతిలో పెడితే వాళ్ళకి తినటం కూడా తెలియటప్పుడు ఇప్పుడు వాళ్ళ నోటికి అందిస్తుంటే వాళ్ళ తపనతోటి ఆనందంతో ఆ పండుని తింటుంటే ఎవరు కారణం? ఏమిటి కారణం? తట్టుకోలేని పరిస్థితులు, నా మీద నాకే కోపం వచ్చిన పరిస్థితులు ఏమిటి? అసూయలు, ద్వేషాలు, వీటి మధ్యన మనం కూరికిపోయి ఏదేదో జీవితాన్ని వృధా చేసుకుంటూ మాటలతోటి, ఈర్ష్య ద్వేషాలతో. అసలు ఈ జీవితం యొక్క పరమ రహస్యం ఎవరికైనా తెలుసా? ఒక్క మనిషినైనా మనం ఉద్ధరించగలుగుతున్నామా? తృప్తిగా చూడగలుగుతున్నామా? నేను చాలా మట్టుకు ప్రయత్నం చేశాను. నా శక్తి సరిపోలేదు. నేను కూడా ఒక అనాథలా పెరుగుతూ వచ్చాను తప్పితే నాకు నేనేమిటి? వాళ్ళల్లో నన్ను చూసుకుంటూ నాకు నేనే సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ఎన్నోసార్లు. బ్రతుకులా లేదు. చావటానికి ధైర్యం లేదు. ప్రయత్నం చేసి ఓడిపోయాను. అలా జీవితంలో నేను జీవిస్తూ వస్తున్నాను. గురువు ఆదుకోకపోతే నేను ఎలా జీవించేవాడిని? నా గురువు నన్ను ఆదుకున్నాడు కనుకనే వంద సంవత్సరాలు దగ్గర పడుతున్న ఒక వ్యక్తి ఆనందంతో నమస్కరిస్తుంటే నన్ను చూసి, సాయిని చూశాను మీలో కనిపిస్తున్నాడు నాకు అని స్పర్శించి నా ఒళ్ళు పట్టుకుని అతను ఆనందపడిపోతుంటే నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని తన గుండెల మీద పెట్టుకున్నాడు ఆయన. నేను ఆయన ప్రేమని, ఆయనకి కావలసిన ప్రేమని నేను అందిస్తూ తట్టుకోలేక నేను తట్టుకోలేక ఆయన్ని ముద్దు పెట్టుకుంటే పొంగిపోయాడు. ఎంత పొంగిపోయాడో ఆయన ఆ ముద్దుకి. ఎంతో మందికి ప్రేమ కావాలి, నేను ప్రేమించగలను. నా ప్రేమ ఇంకొకరి కోసం ఎక్కడో దారి తప్పాను. ఎప్పటికో అయినా సరే నాకు అదే పరిస్థితి వస్తుంది.
అటువంటి పరిస్థితి వస్తే ఎవరు? వాళ్ళు అడిగిన ప్రశ్నే ఒక్కరు తల్లిలాగా దగ్గరకు తీసుకునే వ్యక్తి ఒక్కరైనా ఉంటారా? నా వంతుగా నేను ప్రేమను పంచుతూనే ఉంటాను. నాకు మాయ వద్దు, ప్రేమ కావాలి. నా ప్రేమ కోరేవాళ్ళు కావాలి. వాళ్ళ ప్రశ్నలు ఇప్పటికీ నా గుండెల్లో అలా ఉండిపోయాయి. వాళ్ళని అందరినీ తలుచుకుంటుంటే మనిషి అందించేది ఒకటి ప్రేమ, తోడు, సహవాసం, స్నేహం. ఎందుకు అహంకారాలు, ఎందుకు అసూయలు, ఎందుకు ద్వేషాలు? ఏంటి మనిషికి మనిషి మధ్యన ఎందుకు అనవసరమైన భావాలు? స్వేచ్ఛగా ఉండలేమా? స్వేచ్ఛగా ప్రేమించలేమా? నిస్వార్థంగా ప్రేమించలేమా? ఎంత దారుణంగా దారి తప్పి జీవిస్తున్నారో మనుషులు అనిపిస్తుంది. ఎంత దారుణంగా దారి తప్పి జీవిస్తున్నారు. భగవంతుడా, నన్ను క్షమించి నాకు శక్తిని ఇచ్చావు, ఆల్రెడీ అవకాశాన్ని ప్రేమించని. ప్రేమకు కూడా వీళ్ళందరూ అపార్థాలు, పెడార్థాలు. నిజమైన ప్రేమ ఎవ్వరికీ అక్కర్లేదా అనిపిస్తుంది. తండ్రి భగవంతుడు, కొన్నింటికి ప్రశ్న లేకుండా, కొన్ని ప్రశ్నలకి సమాధానం లేకుండా అయిపోయింది జీవితం. ఏమిటి సమాజం, ఏమిటి గారడి, ఏమిటి మాయ? బయటపడాయి తండ్రి, ఈ మాయ నుంచి బయటపడి నేనుగా జీవించేలా చేయండి. ప్రేమ ప్రేమ ప్రేమ, నా ప్రేమ ఎవరికి ఇవ్వను. నా ప్రేమ ఎవరికి తండ్రి? నాకు ప్రేమ కావాలి, నా ప్రేమ ఇంకొకరికి ఇవ్వాలి. ఎక్కడ సమాధానం? ఏది? తండ్రి సాయినాథ, సద్గురు, హిమాలయ గురువులందరికీ నమస్కారం. నన్ను నేనే ఉద్ధరించుకునే ప్రయత్నం. ఐ లవ్ యూ, 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 I love you, 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 I love me, I love me, I love me, I love you.